హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీరెడ్డి ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ప్రొనౌన్ పార్ట్ 3 దీంట్లో మనం డిస్ట్రిబ్యూటివ్ అండ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. వీటి బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వీటిని ఎట్లా అనలైజ్ చేయాలో, దీంట్లో పైన ప్రీవియస్ టెట్ డిఎస్సీలలో అడిగిన క్వశ్చన్స్ ఏంటివి, అవి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ బేస్డ్, డైరెక్ట్ క్వశ్చన్స్ లేదా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లా అడిగిండ్రు, ఏమైనా మిక్స్డ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసే ఆప్షన్స్ ఇచ్చిండ్రో, వీటిని ఎట్లా క్రాక్ చేయాలనేది చూద్దాం. ముందుగా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. రిమెంబర్, ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రొనౌన్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఈ సంగతిని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రొనౌన్ అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. అట్లానే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కూడా అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటాం అప్పుడు దాన్ని. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. లెట్స్ గో ఫార్వర్డ్. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ ఏవి అని అంటే మూడు ఉన్నాయి. ఈచ్, ఐదర్, నైదర్. ఇంతకు ఈచ్ అంటే అర్థమైంది. ఈచ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అని అంటే మోర్ దాన్ 2 నౌన్స్ ఉన్నప్పుడు ఈచ్ని వాడతాం. అదే ఐదర్ ఉంటే 2 నౌన్స్ ఉన్నప్పుడు వాడతాము, అది పాజిటివ్ సెన్స్లో వాడతాము. నైదర్ అయితే కనుక అది కూడా 2 నౌన్స్ కానీ నెగిటివ్ సెన్స్లో వాడతాం. సో ఐదర్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ నైదర్. ఇవి రెండు కూడా 2 నౌన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఏదో ఒక దాన్ని చూస్ చేసుకొని దాని గురించి చెప్పడానికి ఈ ఐదర్ కానీ నైదర్ కానీ వాడతాం. ఈచ్ అన్నది మోర్ దాన్ 2 నౌన్స్ ఉన్నప్పుడు వాడతాం. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఐదర్ ఈజ్ యూస్డ్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ అండ్ నైదర్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి సెంటెన్స్లో సబ్జెక్ట్స్ లాగా వస్తాయి, ఆబ్జెక్ట్స్ లాగా వస్తాయి అంటే ఇవి సబ్జెక్ట్స్ లాగా లేదా ఆబ్జెక్ట్స్ లాగా పనిచేయచ్చు. వర్బ్ యొక్క సబ్జెక్ట్ పొజిషన్లో కనిపిస్తుంది, ఆబ్జెక్ట్ పొజిషన్లో కూడా కనిపిస్తుంది. ఈ మూడిట్లా ఏ ఒక్కటి తీసుకున్నా దాని బిహేవియర్ ఇట్లా ఉంటుంది. ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఐదర్ సబ్జెక్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ వర్బ్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ దేర్ ఫార్మ్. గుర్తుపెట్టుకోండి ఈ సంగతి. ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ద ప్రెజెన్స్ ఆఫ్ నైదర్ ఇన్ ద సెంటెన్స్ మేక్స్ ఇట్ నెగిటివ్. ఇంతవరకు నాట్ అనే నెగిటివ్ ప్రొనౌన్ ఉన్నప్పుడు మాత్రమే, నెగిటివ్ అడ్వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే అది నెగిటివ్ సెంటెన్స్ అని చూసుకుంటూ వచ్చినాం కదా. అట్లా ఇప్పుడు ఈ రూల్కి ఇది ఒక ఎక్స్టెన్షన్ అని అనుకోండి. నాట్ అని కాదు, నైదర్ ఉంటే కూడా సెంటెన్స్ నెగిటివ్ అయిపోతుంది. ఈ సంగతి క్వశ్చన్ ట్యాగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒకవేళ స్టేట్మెంట్లో కనుక నైదర్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ కావాలి. స్టేట్మెంట్లో నైదర్ ఉందనంటే ద స్టేట్మెంట్ ఈజ్ ఆల్రెడీ నెగిటివ్, నాట్ ఉన్నట్లేదు దాంట్లో. అందుకని క్వశ్చన్ ట్యాగ్స్లో ఇది బాగా పనిచేస్తుంది. అక్కడ కూడా డిస్కస్ చేసాం, కానీ ఇట్స్ జస్ట్ అన్ ఇన్ఫర్మేటివ్ పాయింట్ హియర్. ఇక్కడ రెండో నోట్ పాయింట్ ఏంటంటే దీస్ వర్డ్స్ ఆల్సో యాక్ట్ యాజ్ అడ్జెక్టివ్స్. ఇది చూసినాం కదా ఇంతకుముందే మనం. మూడవది, ఇన్ దేర్ ప్రొనౌన్ ఫార్మ్ ఇఫ్ యూస్డ్ ఇన్ ఏ నౌన్ ఫ్రేజ్. ఒకవేళ వీటిని ప్రొనౌన్ ఫార్మ్లో కనుక నౌన్ ఫ్రేజ్లో యూజ్ చేస్తే అప్పుడు దాని తర్వాత వచ్చే నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్ కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి. ఆ నౌన్లో ఎస్ ఉండాలా లేదా అది ప్లూరల్ నౌన్ అయి ఉండాలి. ఒక ప్రొనౌన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ప్రొనౌన్ కూడా ప్లూరల్ ప్రొనౌన్ అయి ఉండాలి. లైక్ దే, దెమ్, ఇట్లా గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ పాయింట్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ సెంటెన్స్లో వస్తాయి కనుక ఎట్లా వస్తాయి, దీని ఫార్మ్స్ ఎట్లా వస్తాయి అనేది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ 2 ఫార్మ్స్ వస్తుంది, అడ్జెక్టివ్ 1 ఫార్మ్లో వస్తుంది. ఇవేమో చూసాం. కానీ దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే విచ్ ఎవర్ ఫార్మ్ దీస్ ప్రొనౌన్స్ ఆర్ అడ్జెక్టివ్స్. అంటే ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ ఏ ఫామ్లో అయినా రానియండి, విచ్ ఎవర్ ఫార్మ్ దే అక్కర్ ఇన్ ద సెంటెన్స్, ఎట్లయినా రానియండి, దే ఆల్వేస్ మేక్ సింగులర్ సబ్జెక్ట్స్. ఒకవేళ ఇవి కనుక సబ్జెక్ట్ పొజిషన్లో వస్తే అవి ఎట్లా వచ్చినా కూడా సింగులర్ సబ్జెక్ట్స్ అవుతాయి. ఈ పాయింట్ని బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజింగ్ థింగ్స్. ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అని ఇట్లా ఉందనుకోండి సెంటెన్స్లో, ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్. అప్పుడు ఇది సెంటెన్స్లో సబ్జెక్ట్ పొజిషన్లో వస్తే ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఆర్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏది సెలెక్ట్ చేస్తారు? ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్ హియర్ అని అన్నారు అనుకోండి, అది తప్పు. ఆర్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్ కానీ హియర్ కానీ ఏదో ఒక సెంటెన్స్ ఇట్లా కంప్లీట్ చేస్తాం. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ ప్రజెంట్ హియర్. బ్లాంక్లో పోగలిగిన ఆప్షన్స్ ఈజా ఆర్ అని అంటే ఈజ్ అంటారా ఆర్ అంటారా? ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్ హియర్ అని న్యాచురల్గా మనకు ఆర్ అనే ప్లూరల్ వర్బ్ని సెలెక్ట్ చేయాలనిపిస్తుంది కదా, కానీ ఇది తప్పు. ఎందుకు అనంటే ఈ ప్రొనౌన్స్ కానీ, ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రొనౌన్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ ప్రజెంట్ సెంటెన్స్లో ఉన్న ఈ సబ్జెక్ట్ పొజిషన్లో ఇఫ్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద సబ్జెక్ట్ పొజిషన్ దే ఆల్వేస్ మేక్ సింగులర్ సబ్జెక్ట్స్. కానీ మనకి ఏమవుతుంది, స్టూడెంట్స్ అని తీసుకుంటాం కదా, స్టూడెంట్స్ ఆర్ అని అంటారు. ఇది మనకు దిస్ ఇస్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ థింగ్ అబౌట్ దీస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. అబౌట్ దీస్ ప్రొనౌన్స్ ఆర్ అడ్జెక్టివ్స్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ని బాగా. స్టూడెంట్స్ కాదు ఇక్కడ సబ్జెక్ట్, ఈచ్ అన్న సబ్జెక్ట్ అవుతుంది. ఈ మొత్తం నౌన్ ఫ్రేజ్ ఈజ్ సింగులర్ సబ్జెక్ట్. అందుకే ఆర్ కాకుండా ఈజ్ని తీసుకోవాలి. ఇంతకీ ఒక్కొక్కటి ఎట్లా బిహేవ్ చేస్తే వీటికి మీనింగ్ ఏంటి అని అంటే ఐదర్ డినోట్స్ ఏ చాయిస్ బిట్వీన్ 2. ఐదర్ నైదర్ 2 నౌన్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం కదా. వాటిలో ఐదర్ డినోట్స్ ఏ చాయిస్ బిట్వీన్ 2 నౌన్స్. నైదర్ ఈజ్ యూస్ టు రిజెక్ట్ ఐదర్. ఐదర్ అంటే 2నే కదా. ఆ రెండింటిలో ఏ ఒకటి కూడా సెలెక్ట్ చేసుకోకుంటే కనుక అది నైదర్ అవుతుంది. రిమెంబర్, నైదర్ ఈజ్ నెగటివ్. ఈచ్ డినోట్స్ ఏ చాయిస్ ఫ్రమ్ అమాంగ్ మెనీ. 3 లేదా అంతకన్నా ఎక్కువ, అంటే 2 కన్నా ఎక్కువ ఉన్నది అనుకోండి. అట్లాంటప్పుడు ఐదర్ని నైదర్ని యూజ్ చేయకుండా ఈచ్ని యూజ్ చేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ 3 డిఫరెంట్ ఫార్మ్స్లో సెంటెన్స్లో కనిపించచ్చు అని. వాటిలో ప్రొనౌన్ ఫస్ట్ ఫార్మ్ ఏందో చూద్దాం. అది డైరెక్ట్గా ఈచ్, ఐదర్, నైదర్ లాగా మనకు సెంటెన్స్లో కనిపించవచ్చు. అండ్ ఇది సబ్జెక్ట్ పొజిషన్లో లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో కనిపించచ్చు.
ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దెర్ ఆర్ 2 రోడ్స్ టు ద రైల్వే స్టేషన్. ఈ 2 రోడ్స్‌లో అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పాలి. ఎట్లా చెప్తారు? ఈజ్ అనే వర్బ్‌కి సబ్జెక్ట్ పొజిషన్‌లో ఐదర్ ఈజ్ గుడ్. రిమెంబర్ 2 రోడ్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకే ఐదర్ ఈజ్ గుడ్ అంటున్నారు. ఒకవేళ మోర్ దాన్ 2 ఉంటే ఈచ్ వాడుతుంటే గుర్తుపెట్టుకోండి. సెంటెన్స్ బి చూడండి, రెండో ఎగ్జాంపుల్. 2 మూవీస్ వర్ రిలీజ్డ్ లాస్ట్ వీక్. ఆ రెండిట్లో అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పాలి. ఎట్లా చెప్తారు? నైదర్ ఈజ్ గుడ్ అంటారు. అండ్ రిమెంబర్, నైదర్తో పాటు నాట్ వాడొద్దు. నైదర్ అంటేనే నాట్ కాబట్టి ఇట్లా వాడితే కనుక రిడెండెన్సీ ఎర్రర్ అంటారు దీన్ని. రిడెండెన్సీ అంటే అన్వాంటెడ్ ఎక్స్ట్రా యూసేజ్. రిడెండెన్సీ ఎర్రర్. రైట్. సో డు నాట్ యూస్ నాట్ విత్ నైదర్. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. 2 మూవీస్ వర్ రిలీజ్డ్ లాస్ట్ వీక్. నేను అది చూసినా ఇది చూసినా అంటే కనుక ఐ హ్యావ్ వాచ్డ్ ఐదర్ అనొచ్చు. అది చూడలేదు ఇది చూడలేదు అంటే ఏమంటారు? ఐ హ్యావ్ వాచ్డ్ నైదర్. నన్ ఆఫ్ ద టూ అని. నన్ ఆఫ్ ద టూ. నన్ వాడద్దు, కానీ ఇక్కడ ఇంతకు మించి బెటర్ ఆప్షన్ లేదు కాబట్టి నన్ వాడుతున్నాయి ఇక్కడ. దాని గురించి ముందు డిస్కస్ చేస్తాం. నన్ ఎందుకు వాడుతూ రెండు ఉన్నప్పుడు. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. మెనీ స్టూడెంట్స్ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద కోర్స్. ద కాలేజ్ విల్ ఇంటర్వ్యూ ఈచ్ అండ్ సెలెక్ట్. ఇక్కడ మెనీ స్టూడెంట్స్ అంటున్నారు అంటే మోర్ దాన్ 2 కదా. మోర్ దాన్ 2 ఉంటే మనం ఈచ్ వాడాలి. ఒకవేళ 2 ఉంటే కనుక పాజిటివ్ అయితే ఐదర్, నెగిటివ్ అయితే నైదర్ కదా. అందుకని మెనీ స్టూడెంట్స్ అంటున్నారు అంటే మోర్ దాన్ 2 స్టూడెంట్స్ కాబట్టి ఈచ్ వాడినాం. ఇక్కడ మనం ఐదర్ వాడలేము, గుర్తుపెట్టుకోండి. ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ సెకండ్ ఫామ్లో నౌన్ ఫ్రేజ్లో భాగం లాగా వస్తాయి. ఆ నౌన్ ఫ్రేజెస్ ఎట్లా ఉంటాయంటే ఈచ్ కానీ, ఐదర్ కానీ, నైదర్ కానీ, దాని తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్, దాని తర్వాత ప్లూరల్ నౌన్ లేదా ప్రొనౌన్ ఇట్లా రావచ్చు. ఎగ్జాంపుల్, ఐదర్ ఆఫ్ దెమ్ లేదా ఐదర్ ఆఫ్ ద 2 రోడ్స్ ఇట్లా వస్తుంది. అండ్ రిమెంబర్ దిస్, ఈ వర్బ్కి ఇది సబ్జెక్ట్ పొజిషన్ ఉంది కదా. సో ఈచ్, ఐదర్, నైదర్ మీకు కనిపించింది అని అంటే ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ పొజిషన్లో అది ఎట్లా వచ్చిందో సంబంధం లేదు. సింగిల్గా వచ్చిందా, నౌన్ ఫ్రేజ్లో భాగంలాగా వచ్చిందా, ఇది డజంట్ మ్యాటర్. ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ఇఫ్ యూ సీ ఈచ్, ఐదర్, నైదర్ ఇన్ ద సబ్జెక్ట్ పొజిషన్. సో అందుకని ఇక్కడ మనం ఈజ్ వాడినాం, సింగులర్ వర్బ్ వాడడం. అట్లనే ఐదర్ ఆఫ్ ద 2 రోడ్స్. ఇక్కడ రోడ్స్ని చూసి V1 వర్బ్ వాడదాన్ని. ఇక్కడ V1 వర్బ్ కాదు, సింగులర్ వర్బ్ వాడాలి. లీడ్స్ అనేది సింగులర్ వర్బ్. ఓకే. రోడ్స్ని చూసి రోడ్స్ ఈజ్ ప్లూరల్ కాబట్టి వర్బ్ ప్లూరల్లో రావాలనుకుంటే కనుక అది తప్పు. ఇట్లాంటి దాన్ని ప్రాక్సిమిటీ ఎర్రర్ అని అంటాం. ప్రాక్సిమిటీ అని అంటే క్లోజ్నెస్. దగ్గర ఏది ఉంటే దానికి వర్బ్కి ఏది దగ్గర ఉంటే దాన్ని సబ్జెక్ట్ లాగా తీసుకుంటుంది మైండ్. అందుకే అట్లాంటి ఎర్రర్స్ చేయొద్దండి. ప్రాక్సిమిటీ ఎర్రర్ అంటారు దీన్ని. యాక్చువల్ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. దిస్ ఈస్ ది సింగులర్. ఓకే, సింగులర్ సబ్జెక్ట్. నెక్స్ట్, 2 మూవీస్ వర్ రిలీజ్ లాస్ట్ వీక్. నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ గుడ్. ఇది ఇంతకుముందు మనం చూసాం కదా, నాట్ అనేది యూజ్ చేద్దాం అని తెలుసుకున్నాం కదా. దీంట్లో ఉన్న నైదర్ అనే ప్రొనౌన్ని నైదర్ ఆఫ్ దెమ్ అనే నౌన్ ఫ్రేజ్లో యూజ్ చేసినాం చూడండి. నైదర్ ఆఫ్ దెమ్ అనే నౌన్ ఫ్రేజ్లో యూజ్ చేసినాం. అట్లనే నైదర్ ఆఫ్ ద మూవీస్ ఈజ్ గుడ్. నైదర్ ఆఫ్ ద మూవీస్ ఇట్లా వచ్చిందంటే హౌ మెనీ మూవీస్ ఆర్ దేర్ అని అంటే 2 మూవీస్. గుర్తుపెట్టుకోండి, ఐదర్, నైదర్ అని వచ్చిందంటే 2 విషయాల మధ్యలో చాయిస్ అని గుర్తుపెట్టుకోండి. ఆ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఐదర్ రోడ్ లీడ్స్ టు రైల్వే స్టేషన్ లేదా పోలీస్ స్టేషన్ ఇట్లా ఇచ్చి హౌ మెనీ రోడ్స్ ఆర్ దేర్ అని అడగచ్చు. గుర్తుపెట్టుకోండి 2 అని ఆన్సర్. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఆ రకంగా రావచ్చు, 2 రకాలుగా. ఈచ్, ఐదర్, నైదర్ సింగిల్ వర్డ్ లాగా సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు. ఈచ్, ఐదర్, నైదర్ నౌన్ ఫ్రేజ్లో భాగంగా సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ పొజిషన్లో రావచ్చు. కానీ ఇవి సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చిన అంటే సింగిల్గా వచ్చిన, నౌన్ ఫ్రేజ్లో భాగంగా వచ్చినా కూడా ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. గుర్తుపెట్టుకోండి. ద డేంజర్ విత్ ప్రొనౌన్ ఈచ్, ఐదర్, నైదర్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ ఏ నౌన్ ఫ్రేజ్ ఈజ్ వీటి తర్వాత మీకు ఒక ప్లూరల్ నౌన్ ఉంటుంది. అక్కడ ప్రాక్సిమిటీ ఎర్రర్కి గురయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అడ్జెక్టివ్ ఈచ్, ఐదర్, నైదర్ ఎట్లా వస్తుంది అని అంటే దాని పక్కన మీకు సింగులర్ నౌన్ కనిపించాలి. నౌన్ లేదే ఇది అడ్జెక్టివ్ కాదు కదా, ప్రొనౌన్ అయిపోతుంది నౌన్ తీసేస్తే. అందుకే దీని పక్కన నౌన్ వస్తుంది. దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎందుకంటే దీని పక్కన రావాల్సింది ఓన్లీ సింగులర్ నౌన్ కాబట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎర్రర్స్ ఇక్కడ మీరు చేసే ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ 2 రోడ్స్ టు ద రైల్వే స్టేషన్. అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పాలి. ఎట్లా చెప్తారు? ఆ రోడ్డు, ఈ రోడ్ అని. ఐదర్ రోడ్ ఈజ్ గుడ్. ఈజ్ ద వర్బ్. ఐదర్ రోడ్ అనేది నౌన్ ఫ్రేజ్. ఈ నౌన్ ఫ్రేజ్లో ఐదర్ అనే అడ్జెక్టివ్ వచ్చింది. ఏ అడ్జెక్టివ్ ఇది? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. దాని పక్కన రోడ్ అనే సింగులర్ నౌన్ వచ్చింది. ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ లేదు. ఐదర్ని తీసుకున్నా, రోడ్ని తీసుకున్నా దే బోత్ ఆర్ సింగులర్ కాబట్టి ఈజ్ అనే సింగులర్ వర్బ్ని చూస్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా బ్రెయిన్ అదే చూస్ చేసుకుంటుంది. అట్లనే రెండవ ఎగ్జాంపుల్, 2 మూవీస్ వర్ రిలీజ్ లాస్ట్ వీక్. నైదర్ మూవీ. ఇక్కడ నైదర్ అనేది అడ్జెక్టివ్, మూవీ అన్నది నౌన్. ఈ నౌన్ని తీసేస్తే ఇది ప్రొనౌన్ అయిపోతుంది కదా. నైదర్ అన్నది ఈ నౌన్ ప్రజెన్స్ ఉన్నందుకే మనకి ఇది అడ్జెక్టివ్ అయింది. ఈజ్ గుడ్, సింగులర్ వర్బ్. సో ఫర్ సో గుడ్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎందుకు ఈ నాట్ని యూజ్ చేస్తున్నానంటే దిస్ ఈజ్ ఎర్రర్ అని మన బ్రెయిన్లో ఫిక్స్ కావడానికి. ఈచ్ స్టూడెంట్ హ్యాస్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. ఆల్రైట్, హ్యాస్ టు అటెండ్ అన్నది వర్బ్, ఈచ్ స్టూడెంట్ అనేది సబ్జెక్ట్, ద ఇంటర్వ్యూ అన్నది ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఈచ్ అనే అడ్జెక్టివ్, స్టూడెంట్ అనే నౌన్ పక్కన వచ్చింది. ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్,
ఎందుకు సింగులర్ అంటే ఈచ్ ఐదర్ నైదర్ ప్రజెంట్ ఉంటే కనుక కనిపిస్తే కనుక సబ్జెక్ట్లో కళ్ళు మూసుకొని దాన్ని సింగులర్ సబ్జెక్ట్ అనుకోండి, దాని పక్కన హ్యాస్ అనే సింగులర్ వర్బ్ వచ్చింది. నోటీసెస్ ఈ పాయింట్ ఇంతసేపు డిస్కస్ చేసాం కదా. ద నౌన్ ఫ్రేజెస్ కంటైనింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఆర్ అడ్జెక్టివ్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్ సబ్జెక్ట్స్. ఇది కాంకర్డ్ లో ఇంపార్టెంట్. కాంకర్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్స్ ని డిస్కస్ చేసే టాపిక్ ని కాంకర్డ్ అంటాం. కొంచెం గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 2023 తెలంగాణ టెట్లో అడిగిండ్రు పేపర్ 2లో. ఐదర్ ద బాయ్స్ ఆర్ ద గర్ల్స్ కెన్ డూ ద వర్క్ అనే సెంటెన్స్ ఇచ్చి ఐదర్ ఆర్ ని అండర్లైన్ చేసిండ్రు. అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్ ఆర్ వాట్? ఐదర్ అని అంటే ప్రొనౌన్ లేదా అడ్జెక్టివ్ అనుకున్నాం కదా, ఇక్కడ ప్రొనౌనే లేదు, ద అడ్జెక్టివ్స్ అనే ఆప్షన్ ఉంది. మన మైండ్ దీనికి పోతుంది. యూ విల్ సెలెక్ట్ దిస్ వన్ యాజ్ రైట్, బట్ దిస్ ఇస్ రాంగ్ గైస్. ఐదర్ డజంట్ ఆల్వేస్ వర్క్ యాజ్ అ ప్రొనౌన్ ఆర్ అడ్జెక్టివ్. ఇది ఒక కాంబినేషన్లో వచ్చింది, ఆర్ అనే కాంబినేషన్లో. దీస్ ఆర్ యాక్చువల్లీ కంజంక్షన్స్. ఇన్ఫాక్ట్ దట్స్ ఓన్లీ అ సింగిల్ కంజంక్షన్. గుర్తుపెట్టుకోండి, ఐదర్ ఆర్ వచ్చిందంటే ఐదర్ ఆర్, నైదర్ నార్, ఇవి కంజంక్షన్స్. నైదర్ నార్, ఐదర్ ఆర్, దాని తర్వాత మీకు నార్కి ఆర్కి తర్వాత వర్డ్స్ కనిపిస్తాయి. ఇవి కంజంక్షన్స్. వీటిని స్పెసిఫికలీ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. కోరిలేటివ్ కంజంక్షన్స్. ఐదర్ ఒకటే కనుక వచ్చి దాని తర్వాత ఇమీడియట్గా మీకు వర్బ్ కనిపించింది అనుకోండి, లేదా ఐదర్ తర్వాత ఒక నౌన్ ఫ్రేజ్లో భాగంగా ఆఫ్, దాని తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ నౌన్ వచ్చింది అనుకోండి, ఆ ప్లూరల్ నౌన్ తర్వాత మీకు వర్బ్ కనిపించింది అని అంటే అప్పుడు అది ప్రొనౌన్ అడ్జెక్టివ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో ఐదర్ తర్వాత ప్రిపోజిషన్ ఫాలోడ్ బై ప్లూరల్ నౌన్ వస్తే అప్పుడు అది ఐదర్ అన్నది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇట్లా వచ్చిందంటే కాంబినేషన్లో ఆర్తో పాటు నైదర్ నార్తో పాటు వచ్చిందంటే అది కోరిలేటివ్ కంజంక్షన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అది కన్ఫ్యూజింగ్ థింగే ఫస్ట్ చెప్తామని ఈ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చిన. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 2018 SI మెయిన్స్లో ఇచ్చిండు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ హ్యాస్ అన్ ఎర్రర్ విత్ కాంకర్డ్. కాంకర్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్స్ కదా, రైట్. మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ని యూజ్ చేసిన ఆప్షన్కి పోదాం డైరెక్ట్లీ. ఇది చూడండి. నైదర్ ఆఫ్ ద కాంబాటెంట్స్. ఈచ్ ఐదర్ నైదర్ తర్వాత మనకి ఏం కనిపించాలా? ఒకవేళ ఇవి కనుక నౌన్ ఫ్రేజ్లో భాగంగా వస్తే ఐదర్ ఇట్లా వచ్చినాయి అనుకోండి, దాని తర్వాత ఒక ప్రిపోజిషన్ కనిపిస్తుంది, దాని తర్వాత మనకు ప్లూరల్ నౌన్ కనిపించాలి కదా. ఇక్కడ ఉందా చూడండి, ప్లూరల్ నౌన్ అంటే నౌన్ విత్ ఎస్ ఆర్ ఎనీ అదర్ ప్లూరల్ నౌన్. కాంబాటెంట్స్ ఉంది, రైట్. ఇట్లా వచ్చింది, దిస్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు రూల్ ఏంది? ఈ ఈచ్ ఐదర్ నైదర్ ఎట్లా వచ్చినా కూడా సబ్జెక్ట్ ఏమవుతుంది? సింగులర్ సబ్జెక్ట్ కదా. కానీ వర్బ్ ఏం యూజ్ చేసిండు ఇక్కడ? వర్బ్ వర్ అని ప్లూరల్ వర్బ్ యూజ్ చేసిండు. యాక్చువల్గా ఏముండాలా ఆడ? వాజ్ అని ఉండాలి. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆప్షన్ 2. 100 kilograms is a lot of weight. Noun phrases referring to value of weight, time and money are, if they appear in the subject position, they should be treated as singular subjects అని మనం ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసాం కదా. సో ఇది మొత్తం ఏమవుతుంది? సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనే సింగులర్ వర్బ్ వచ్చింది, ఇది కరెక్టే కాబట్టి దీంట్లో ఎర్రర్ లేదు. ఏమడుగుతున్నాడు ఇక్కడ? హ్యాజ్ అన్ ఎర్రర్ అని అడుగుతున్నాడు, దాంట్లో ఎర్రర్ లేదు. ఇది కూడా తెలుసు మనకు. ప్లేయింగ్ క్రికెట్, దీంట్లో ప్లేయింగ్ అనేది జెరన్ కదా. ఆల్ జెరన్స్ ఆర్ సింగులర్ సబ్జెక్ట్స్. మనం ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్స్ లెసన్లో చూసినాం. ఆల్ జెరన్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ ఆల్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ సింగులర్ సబ్జెక్ట్స్. కాబట్టి ఈ సబ్జెక్ట్ మొత్తం సింగులర్. ఈజ్ అనే సింగులర్ వర్బ్ వచ్చింది. ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఇది ఎందుకు ఎలిమినేట్ చేయొచ్చో మనము నాన్ ఫైనైట్ వర్బ్స్ డిస్కస్ చేసేటప్పుడు చూస్తాం. యాక్చువల్లీ ఇది మొత్తం సబ్జెక్ట్ లాగా ఇది మొత్తం ద బాయ్ అనే సబ్జెక్ట్కి అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. దీన్ని తీసేయండి, బాక్స్లో ఉన్నదాన్ని. ద బాయ్ ఈజ్ ఏ హాకీ ప్లేయర్, కరెక్టే కదా. సో దీంట్లో కూడా ఎర్రర్ లేదు, అందుకే ఎలిమినేట్ చేసినాం దాన్ని. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2018 పేపర్ 1లో అడిగారు. ఏబీ టెట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అన్నిట్లో కూడా నైదర్ ఉంది అని అంటే దిస్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అడ్జెక్టివ్ కి సంబంధించిన క్వశ్చన్ అని అర్థమవుతుంది కదా మనకు. ఇంతకీ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌనా అడ్జెక్టివా? దీని పక్కన నౌన్ లేదు కాబట్టి దిస్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఆల్రైట్. ఇది ఎట్లా వచ్చింది? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ తర్వాత ఆఫ్ వచ్చింది. అట్లా వస్తే దాని తర్వాత ఏం కనిపించాలి మనకు? ప్లూరల్ నౌన్ కనిపించాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోండి. దాని తర్వాత ఈ పార్ట్ గ్రామటికల్గా కరెక్ట్ ఉందో చూడండి. ఈ మొత్తం పార్ట్. నైదర్ ఆఫ్ దీస్ 2 pens. 2 pens అంటున్నాడు, దీస్ అని వాడతాం, నో ప్రాబ్లం. దిస్ అనొచ్చా? దిస్ అంటే ఒకటి కదా, కానీ 2 pens, అందుకే ఆప్షన్ 2నే ఎలిమినేట్ చేసినాం. ఇంకా 3, 4లో కూడా దీస్ టూ పెన్స్ కరెక్టే ఉంది. నౌ లెట్స్ గో టు ది అదర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఆప్షన్ 1 చూడండి. నైదర్ ఆఫ్ దీస్ 2 pens ఆర్ మైన్ అంటున్నారు. మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? ఈచ్ ఐదర్ నైదర్ కనుక సబ్జెక్ట్ పొజిషన్లో వస్తే ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్, రైట్. ఇప్పుడు వర్బ్ చూడండి, వర్బ్ ఈస్ ప్లూరల్, అందుకే ఆర్ కాదు ఇక్కడ ఈజ్ ఉండాలి. ఆప్షన్ 1ని కూడా ఎలిమినేట్ చేసినాం. ఆప్షన్ 4 చూడండి.
నైదర్ ఆఫ్ దీస్ టూ పెన్స్ వర్, ఇది కూడా ప్లూరలే, అందుకే ఆప్షన్ 4ని కూడా ఎలిమినేట్ చేసినాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ నైదర్ ఆఫ్ దీస్ టూ పెన్స్ ఈజ్ మైన్. ఒకవేళ మీరు కనుక ప్రాక్సిమిటీ ఎర్రర్కి గురైతే కనుక పెన్స్ పెన్స్ ప్లూరల్ వర్బ్ ఆప్షన్ 1 ఆప్షన్ 4లో ఈ రెండిట్లలో ఏదో ఒకటి చెక్ చేస్తారు. సో బీ అలర్ట్, బీ కేర్ఫుల్. ఒకవేళ వీటిని ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ రెఫర్ చేయడానికి మనం ఒక ప్రొనౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ యూజ్ చేయాలనుకోండి. అట్లాంటప్పుడు ఏం యూజ్ చేస్తామనంటే ఒకవేళ అడ్జెక్టివ్స్ యూజ్ చేస్తే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అయ్యి ఉండాలా. అవి ఏవి? ఒకవేళ పొసెసివ్ అడ్జెక్టివ్స్ యూజ్ చేయాల్సి వస్తే కనుక హిజ్ లేదా హర్ లేదా దేర్ అని యూజ్ చేయొచ్చు. ఎందుకు అంటే హిజ్ ఆర్ హర్ అని ఎందుకు అంటామంటే వెన్ యూ సే ఈచ్ ఐదర్ నైదర్ వాళ్ళు ఆడన మగన క్లారిటీ ఉండదు, రైట్? అందుకోసం అని హిజ్ లేదా హిజ్ ఆర్ హర్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, 2018 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీలో అడిగిన క్వశ్చన్, ఈచ్ ఆఫ్ ద సింగర్స్ సాంగ్ డాష్ సాంగ్. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, పొసెసివ్ అడ్జెక్టివ్. ఏది వాడతారు? సాంగ్ అనేది నౌన్ కదా, నౌన్కి ముందు ఎప్పుడు కూడా మనం ప్రొనౌన్స్ వాడడం కదా, అందుకని 1, 2 and 3 ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేసినాం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ హిజ్ ఆర్ హర్. ఒకవేళ హిజ్ ఆర్ హర్కి బదులు దేర్ ఉంటే అప్పుడు దేర్ సెలెక్ట్ చేస్తుంటుంది. ఆల్రైట్, ఒక్కరే అయినా కూడా దేర్ అని వాడతాం. ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో కూడా ఇట్లానే యూజ్ చేస్తాం మనం. ఈ స్పెషాలిటీ దేనికి ఉంటుంది? ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్కి మాత్రమే ఉంటుంది. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏది అని అంటే ప్రొనౌన్స్ లెసన్లో లాస్ట్ టాపిక్ అది, అక్కడ నేర్చుకుందాం. ఇప్పుడు కన్ఫ్యూజన్ విత్ యూసేజెస్ ఆఫ్ ఈచ్, ఐదర్, ఈచ్ అండ్ నైదర్, నన్. నన్ అన్నది ఇండెఫినెట్ ప్రొనౌన్ అయినా కూడా ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్తో కన్ఫ్యూజ్ చేయడానికి మీకు క్వశ్చన్స్ ఇస్తే ఇవ్వచ్చు. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ లేదా అడ్జెక్టివ్స్ అన్ని ఐదర్, ఈచ్ అండ్ నైదర్. ఆల్రైట్, ఈ కాన్సెప్ట్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కాన్సెప్ట్లో ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో భాగమైన నన్ యూజ్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఆ కన్ఫ్యూజన్ ఏదో చూసాం ఇప్పుడు. సో ఈ రూల్స్ గుర్తున్నాయి కదా. ఐదర్ అండ్ నైదర్ ఆర్ యూస్డ్ వెన్ రెఫరింగ్ టు ఓన్లీ 2 నౌన్స్. 2 నౌన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఐదర్ నైదర్ వాడతాము. ఈచ్ అండ్ నన్ ఎట్లా అంటే మోర్ దాన్ 2 నౌన్స్ ఉన్నప్పుడు వాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈచ్ ఆఫ్ ద 2 రోడ్స్ లీడ్స్ టు ద రైల్వే స్టేషన్. 2 రోడ్స్ అంటున్నారు అండ్ యూఆర్ యూజింగ్ ఈచ్. ఈచ్ అంటే మోర్ దాన్ 2 నౌన్స్ కదా, సో దట్ ఈస్ ఎర్రర్ హియర్. దాన్ని ఎట్లా చేంజ్ చేయాలా? ఐదర్ ఆఫ్ ద 2 రోడ్స్ లీడ్స్ టు ద రైల్వే స్టేషన్. అట్లానే నన్ ఆఫ్ ద 2 రోడ్స్ అని అంటున్నారు. 2 రోడ్స్ అని అంటే యూ కాంట్ యూజ్ నన్. నన్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోర్ దాన్ 2 నౌన్స్. సో ద కరెక్ట్ వన్ హియర్ ఈస్ నైదర్ ఆఫ్ ద 2 రోడ్స్ లీడ్స్ టు ద రైల్వే స్టేషన్. అట్లనే నైదర్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్స్ 4 అకౌంట్స్. 4 అకౌంట్స్ అంటే మోర్ దాన్ 2. 2 ఉన్నప్పుడు మాత్రమే నైదర్ వాడగలుగుతాము. ఇక్కడ 4 అంటున్నారు కాబట్టి దిస్ ఇస్ ది ఎర్రర్ హియర్. చేంజ్ ఇట్ టు నన్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్స్ 4 అకౌంట్స్ ఈజ్ యాక్టివ్ నౌ. అట్లే ఐదర్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్స్ 4 బ్యాంక్ అకౌంట్స్ అంటున్నారు. ఐదర్ అంటే ఓన్లీ 2 కదా, కానీ ఇక్కడ 4 బ్యాంక్ అకౌంట్స్. దట్ ఈస్ ఎర్రర్. చేంజ్ ఇట్ టు ఈచ్. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ నెక్స్ట్ రూల్ ఏంటి అని అంటే నైదర్ అండ్ నన్ షుడ్ నాట్ బి యూజ్డ్ విత్ నాట్. నైదర్, నన్ అంటేనే నాట్ ఉంది అందులో. మళ్ళీ ఇది నాట్ యూజ్ చేసినంటే అది రిడెండెన్సీ ఎర్రర్ అవుతుంది. నైదర్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్స్ 2 అకౌంట్స్ ఈజ్ నాట్ యాక్టివ్ అన్నారు అని అంటే దట్ ఈస్ ఎర్రర్. నాట్ ని తీసేయండి. నైదర్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్స్ 2 అకౌంట్స్ ఈజ్ యాక్టివ్ నౌ. అట్లా నన్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్స్ 4 అకౌంట్స్ ఈజ్ నాట్ యాక్టివ్ నౌ అంటే ఇది ఎర్రర్. నన్ వచ్చిందంటే యూ కాంట్ యూజ్ నాట్. చేంజ్, రిమూవ్ నాట్ ఫ్రమ్ ద సెంటెన్స్ బికమ్స్ కరెక్ట్. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఇప్పుడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏందో చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమాన్స్ట్రేషన్ అని అంటే చూపించుకుంటూ, పాయింట్అవుట్ చేసుకుంటూ, దాని క్వాలిటీస్ చెప్తూ, దానికి బదులు ఆ ఆర్టికల్ లేదా ఆబ్జెక్ట్ లేదా నౌన్కి బదులు ఈ ప్రొనౌన్స్ వాడితే అవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇవి 6 ఉన్నాయి. దిస్, దట్, దీస్, దోస్ అండ్ సో అండ్ సచ్. ఈ 6 కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. అండ్ లైక్ ఆల్వేస్ ప్రొనౌన్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా అడ్జెక్టివ్స్ లాగా పనిచేస్తాయి కదా, అందుకని ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ లాగా కూడా పనిచేస్తాయి. ఎప్పుడు పనిచేస్తాయి? వీటి పక్కన నౌన్ వచ్చిందని అంటే అప్పుడు అవి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. సింగిల్గా వస్తే కనుక ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ దట్. ఈ క్వశ్చన్ చూడండి, 2019 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అడిగినారు. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ హ్యాస్ 4 డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని పేరు తీసుకొని అడిగినారు. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఇది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ దిస్, దట్, దీస్, దోస్. అండ్ ఆప్షన్ 2 ఎందుకు రాంగ్ అని అంటే దిస్, దీస్ కరెక్టే, కానీ దేర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్, దేర్ అన్నది అడ్వర్బ్ ఫర్ ప్లేస్. వాట్ అబౌట్ ఆప్షన్ 3? దిస్, దట్, దోస్ అన్నవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్సే, కానీ దేర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్, రైట్? వాట్ అబౌట్ ఆప్షన్ 4? దీంట్లో ఒక్కటి కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లేదు. దేర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్, దేర్ అన్నది అడ్వర్బ్ ఫర్ ప్లేస్, దాన్ కెన్ బి ఐదర్ ప్రిపోజిషన్ ఆర్ కంజంక్షన్, దెన్ ఈస్ ఎ కంజంక్షన్. సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ 4లో దిస్, దట్, దీస్, దోస్లో ఒకటి కూడా లేదు కదా. దిస్, దట్, దీస్, దోస్ ఒకటి కూడా
లేదు కాబట్టి ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేసినాం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ 2019 ఏపీ టెట్కమ్ టీఆర్టీ టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్? కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. దిస్ ఈజ్ మై పెన్. దిస్ దట్ దీస్ దోస్లో దిస్ అనేది ఉంది. ఇది వర్క్ కి లెఫ్ట్ సైడ్ వచ్చింది, సబ్జెక్ట్ పొజిషన్లో సింగిల్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కదా. బట్ వెయిట్, 3 ఆప్షన్స్ ఉన్నాయి ఎలిమినేట్ చేయాల్సింది. దిస్ పెన్ ఈజ్ మైన్, కానీ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా దిస్ ఉంది, కానీ దిస్ అనే పదము పెన్ అనే నౌన్ కి ముందు వచ్చింది కాబట్టి ఇది ఏమైతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ ప్రొనౌన్, దిస్ ఈజ్ అడ్జెక్టివ్. అట్లనే ఇక్కడ కూడా బుక్ అనే ఆప్షన్ 3 ఆప్షన్ 4లో కూడా దిస్ దట్ ఉన్నాయి, కాకపోతే బుక్ అనే నౌన్స్ కి ముందు వచ్చినాయి కాబట్టి ఆప్షన్ 3 ఆప్షన్ 4ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. దీస్ ఆర్ అడ్జెక్టివ్స్ హియర్, not pronouns. So what is the correct option? This is my pen. Option 1 is your correct option. Next question. 2019 AP Tecom TRT SGT అడిగిన question. So is mine అనే sentence ఇచ్చి so ని అండర్లైన్ చేసిండ్రు. Choose a part of speech of the word so in the above sentence. ఏదది అని డైరెక్ట్ క్వశ్చన్ ఇది. కాకపోతే ఈ క్వశ్చన్స్ లో చూడండి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని అడిగింది. డైరెక్ట్ గా ఆప్షన్స్ లో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని అడిగిండ్రు. ప్రొనౌన్ ఫుల్ నేమ్ తీసుకొని అడిగిండు. సో బీ కేర్ఫుల్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఎందుకు? ఈజ్ అనే వర్క్ కి సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది. సబ్జెక్ట్ పొజిషన్లో రాగలిగినవి ఏ పదాలు? నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. అది నౌన్ అయితే కాదు, దట్ ఈస్ ప్రొనౌన్. వాట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఇస్ ఇట్? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇస్ ఇట్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్? ఆప్షన్ 1లో అడిగినట్టు కాదు కదా, దాని పక్కన ఏ నౌన్ లేదు కాబట్టి అది అడ్జెక్టివ్ కాదు. ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, కాదు. అడ్వర్బ్ ఆఫ్ టైమా? కాదు. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2 డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఈ నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద రియల్ క్వాలిటీ అబౌట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్. ఇది యాక్చువల్లీ నేను ఏ బుక్లో చూడలేదు, ఏ ఫ్యాకల్టీ నోట్ నుంచి కూడా లేదు. ఇంత ఇంపార్టెంట్ ప్రాపర్టీని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ గురించి ఎట్లా మిస్ చేసిండ్రో నాకైతే అర్థం కాలేదు. ఎవరు అడిగినా కూడా దిస్ దట్ దీస్ దోస్, దిస్ అంటే దగ్గర ఉన్న ఒకదాన్ని చూపించి దిస్ అంటారు, దట్ అంటే దూరంగా సింగిల్గా ఉండాలా నౌన్, దీస్ అని అంటే దగ్గర ఒకటి కన్నా ఎక్కువ ఉండాలా, దూరంగా ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దిస్ దట్ దీస్ దోస్ అని అంటారు అని డిస్కస్ చేసి వదిలేస్తారు. ఈ టాపిక్ ఇంతవరకే ఉందనుకుంటారు, కానీ గైస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ దీస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్. ఇదైతే నాకు ఏ బుక్లో దొరకలేదు, ఏ ఫ్యాకల్టీ కూడా చెప్పంగా వినలేదు, కానీ ఇది దీని ప్రాపర్టీ. అది ఏందో చూడండి. విచిత్రంగా దీనిపైన క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగలేదు, ఏ క్వశ్చన్ కూడా అడగలేదు, కానీ దీన్ని యూజ్ చేయకుండా ఒక టాపిక్ని మాత్రం చేయడం ఇంపాసిబుల్. ఆ టాపిక్ ఏందో చూద్దాం. అది పారాజంబుల్స్. జంబుల్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, వాటిలో ఈ ప్రాపర్టీ కనుక డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ యొక్క ఈ ప్రాపర్టీ కనుక మీకు తెలియకపోతే ఈ పారాజంబుల్స్ని చేయడం కష్టం. పారాజంబుల్స్లో జంబుల్ సెంటెన్సెస్లో ఇది తెలిస్తే మీకు దాదాపు 5 minutes పట్టే ప్రాబ్లం సెకండ్స్లో సాల్వ్ అయిపోతుంది. ఇదొక ప్రాపర్టీ ఏంటి అని అంటే ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ కెనాట్ బి యూస్ టు రెఫర్ టు ప్రీవియస్లీ మెన్షన్ నౌన్. సాధారణంగా ప్రొనౌన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ముందు ఒక నౌన్ వచ్చి ఉండాలి కదా, ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ముందు ఒక నౌన్ వచ్చి ఉండాలి, నెక్స్ట్ టైం నుంచి ఆ నౌన్కి బదులు ప్రొనౌన్స్ వాడతాం. సేమ్ ఇక్కడ కూడా ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ లేదా అడ్జెక్టివ్స్ అందుకోసం యూజ్ చేస్తాం, ముందు వచ్చిన నౌన్ ప్లేస్లో వాడతాం. కాకపోతే అట్లా ముందు వచ్చిన నౌన్ని ప్రీవియస్లీ మెన్షన్ నౌన్ అనొచ్చు కదా, కాకపోతే ఈ ప్రీవియస్లీ మెన్షన్ నౌన్ గురించి ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని కానీ అడ్జెక్టివ్స్ని కానీ వాడాలనుకుంటే అట్లా ముందు వచ్చిన నౌన్కి ముందు మీకు కనీసం ఒక అడ్జెక్టివ్ ఉండాలా. అర్థమైందా? కాలేదు కదా. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ 2 సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్తుంది? దెర్ ఈస్ ఎ బాయ్ స్టాండింగ్ అవుట్ సైడ్. సెకండ్ సెంటెన్స్ దట్ బాయ్ ఈజ్ మై సన్ అంటుంది. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా సెకండ్ సెంటెన్స్లో దట్ బాయ్ ఈజ్ మై సన్ అనే సెంటెన్స్లో బాయ్ అనే నౌన్కి ముందు దట్ అనే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ వచ్చింది కదా, కానీ రూల్ ఏంది? ముందు వచ్చిన నౌన్ని అంటే ప్రీవియస్లీ మెన్షన్ నౌన్ ఈజ్ బాయ్ కదా, ఈ ప్రీవియస్లీ మెన్షన్ నౌన్ని నెక్స్ట్ సెంటెన్స్లో లేదా సెంటెన్స్లో నెక్స్ట్ పార్ట్లో కనుక డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ని యూజ్ చేసి కానీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసి కానీ రెఫర్ చేయాలంటే ముందు వచ్చినప్పుడు ఆ ప్రీవియస్లీ మెన్షన్ నౌన్కి ముందు కనీసం ఒక అడ్జెక్టివ్ ఉండాలి. ఉందా? లేదు కదా. ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ఉంది. అట్లాంటప్పుడు ఈ యూసేజ్ ఇస్ రాంగ్ గైస్. మీరు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ యూజ్ చేసి ప్రీవియస్లీ మెన్షన్ నౌన్ని రెఫర్ చేయాలంటే కనుక ఆ ప్రీవియస్లీ మెన్షన్ నౌన్కి ముందు అంటే ముందు వచ్చినసారి ఆ నౌన్కి ముందు అడ్జెక్టివ్ ఉండాలి, కనీసం ఒక అడ్జెక్టివ్. అట్లా లేదంటే యూ కాంట్ యూజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆర్ అడ్జెక్టివ్స్. వేరే ఏదైనా ప్రొనౌన్ యూజ్ చేసుకోండి. ఈ దట్ బాయ్ని తీసేసి ఇక్కడ హీ ఈజ్ మై సన్ అనొచ్చు, హీ ఈజ్ మై సన్, అప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. కానీ ఈ సందర్భంలో ఏ బాయ్ అనే నౌన్ని రెఫర్ చేయడానికి దట్ బాయ్ అనే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ని వాడలేము, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ని కూడా వాడలేము. ఎట్లా వాడచ్చు అని అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దేర్ ఈజ్ ఎ యంగ్ మ్యాన్ అవుట్ సైడ్ లేదా స్టాండింగ్ అండ్ నియర్ ద గేట్, ఇట్లా ఏదో ఒకటి తీసుకోండి. ఇప్పుడు దట్ మ్యాన్ ఈజ్ ఎ డాక్టర్ అంటున్నారు.
ఇప్పుడు ఇక్కడ చూడండి, మ్యాన్ అని ప్రీవియస్లీ మెన్షన్ నౌన్ ఉంది. నెక్స్ట్ సెంటెన్స్లో ఆ ప్రీవియస్లీ మెన్షన్ నౌన్ని తీసుకొని దాని ముందు ఒక డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ పెట్టాం. ఈ కేసులో ఇది కరెక్టా? ఇక్కడ చూడండి, ప్రీవియస్లీ మెన్షన్ నౌన్ ఉంది కదా మ్యాన్ అనేది, దానికి ముందు యంగ్ అనే అడ్జెక్టివ్ యూజ్ చేసింది కదా, కనీసం ఒక అడ్జెక్టివ్ ఉండాలి. ఒకటి అంతకన్నా ఎక్కువ ఉంది. ఈ కేసులో ఆ మ్యాన్ని రిఫర్ చేయడానికి మీరు ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ రూల్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం దట్ బాయ్ అనకుండా హీ అనొచ్చు, కానీ సెకండ్ ఎగ్జాంపుల్లో మ్యాన్కి ముందు యంగ్ అనే అడ్జెక్టివ్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం మ్యాన్ని రిఫర్ చేసేటప్పుడు దట్ మ్యాన్, దిస్ మ్యాన్ ఇట్లా అనొచ్చు. మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ముందు వచ్చినసారి ఆ నౌన్కి ముందు కనీసం ఒక అడ్జెక్టివ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ లేదా అడ్జెక్టివ్స్ని యూజ్ చేయగలిగే అప్పుడు మాత్రమే ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ లేదా అడ్జెక్టివ్స్ని యూజ్ చేయగలిగే ఛాన్స్ మీకు వస్తుంది. అదే కరెక్ట్. అలాగే దిస్ ఈజ్ అ రూల్ గైస్. ఇది నేను ఏ ఫ్యాకల్టీ నోట్లోంచి చేయలేదు, ఏ బుక్లో కూడా దీని గురించి స్ట్రెస్ చేయలేదు. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే పారాజంబుల్స్, పజిల్స్ని క్రాక్ చేయడానికి యూజ్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. ఇట్లాంటి పారాజంబుల్ సెంటెన్సెస్ని ఇంత పెద్ద సెంటెన్సెస్ ఇచ్చి అడిగే క్వశ్చన్స్ సాధారణంగా మనకి డిఎస్సిలో కనిపించవు, కానీ ఎస్ఐ కానిస్టేబుల్స్ క్వశ్చన్స్లో, బ్యాంకింగ్లో, అట్లాంటి ఎగ్జామ్స్లో కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు 5 సెంటెన్సెస్ ఇచ్చిండ్రు ఏబిసిడిఈ. వీటిని జంబుల్డ్ ఆర్డర్లో ఇచ్చిండ్రు. దీన్ని మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ లాగా ఫామ్ చేయాలంటే ఏబిసిడిఈ లాగా తీసుకుంటే రాదు. దీన్ని రీఆర్డర్ చేయాలి. దీంట్లో ఉన్న ప్రతి సెంటెన్స్ని రీఆర్డర్ చేయాలి. అది కరెక్ట్ ఆర్డర్ ఏది అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ దీన్ని మీరు మొత్తం చదువుకుంటూ పోయి అనలైజ్ చేసుకొని చేయాలంటే 5 నిమిషాలు పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంత టైం ఉండదు. ఆల్రైట్, అందుకని మీరు పెయిర్స్ చేయడానికి ట్రై చేయాలి. పెయిర్స్ అంటే జతలు. ఆ పెయిర్స్ చేయడానికి ట్రై చేసి లాజికల్గా చదివి పెయిర్స్ చేయడానికి ట్రై చేయండి. ఒక్క పేరు దొరికిందంటే ఆప్షన్లో చూసి ఆ పేరు కరెక్ట్ ఆర్డర్లో ఉన్న ఆప్షన్ ఏది, మోస్ట్లీ అది మీకు ఒకటే ఆప్షన్లో ఉంటుంది, అదే మీ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంతకుముందు మనం నేర్చుకున్న ఈ లాజిక్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, మనం ఏం నేర్చుకున్నాం, దిస్, దట్, దీస్, దోస్ అనే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని కానీ అడ్జెక్టివ్స్ని కానీ యూజ్ చేయగలగాలంటే ఒక నౌన్తో పాటు ఆ నౌన్ ముందు వచ్చిన సార్ దాని ముందు కనీసం ఒక అడ్జెక్టివ్ ఉండాలి. ఆప్షన్ స్టేట్మెంట్ చూడండి, దే ఆర్ బ్రోకెన్ ఇంటూ స్మాల్ పీసెస్ కాల్ ప్లేసెస్. రెండోది స్టేట్మెంట్ బి, ఎ పెయింటర్ వన్స్ డిస్కవర్డ్ సంథింగ్ పాసిబుల్ అండ్ వాల్యుబుల్ అబౌట్ దిస్ స్ట్రీట్. ఇక్కడ చూడండి, స్ట్రీట్ అనే నౌన్తో పాటు దిస్ అనే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ యూజ్ చేసినాం. అంటే ఈ బి అనే స్టేట్మెంట్ ఇంకా ఏదో స్టేట్మెంట్ తర్వాత ఇమీడియట్లీ బి రావాలి. ఆ స్టేట్మెంట్లో స్ట్రీట్ అనే నౌన్ వచ్చిండాలా, దానికి ముందు ఒక అడ్జెక్టివ్ వచ్చిండాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఆ అడ్జెక్టివ్ని తీసేసి దిస్, దట్, దీస్, దోస్ అనే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ని మనం ఈ స్ట్రీట్ అనే నౌన్తో పాటు యూజ్ చేయగలుగుతాం. ఇంతకుముందు డిస్కస్ చేసింది అదే కదా. ఇప్పుడు స్ట్రీట్ అనే నౌన్ స్ట్రీట్ లాగా మాత్రమే ఏ సెంటెన్స్లో ఉందో చూడండి. ఇక్కడ చూడండి, స్ట్రీట్ దాని ముందు 1 అనే అడ్జెక్టివ్ ఉంది కదా, కాబట్టి స్ట్రీట్ అనే ఈ నౌన్ అడ్జెక్టివ్తో వచ్చింది, అది స్టేట్మెంట్ సిలో వచ్చింది. స్టేట్మెంట్ బిలో ఏమంటున్నారు, అదే స్ట్రీట్ అనే నౌన్ని తీసుకొని 1ని తీసేసి దిస్ అనే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ యూజ్ చేసింది. దిస్ ఇస్ కరెక్ట్. కాబట్టి బి అనే స్టేట్మెంట్కి ముందు రాగలిగిన స్టేట్మెంట్ ఏంది, సిబి. దిస్ ఈజ్ 1 పేర్. సక్సెస్ఫుల్గా మనం ఒక పేరుని కనిపెట్టగలిగినాం. ఇప్పుడు ఆప్షన్స్కి పోండి. ఏ ఆప్షన్స్లో సిబి కరెక్ట్ ఆర్డర్లో ఉంది చూడండి. ఆప్షన్ ఏ సిబి ఉంది, ఆప్షన్ 4 సిబి ఉంది, అంటే ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ఆర్ రాంగ్ కదా. ఇప్పుడు ఆప్షన్ 1 ఆప్షన్ 2 అని ఎట్లా క్రాక్ చేస్తారు అని అంటే ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 4, ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అని అంటే ఆప్షన్ 4 తీసుకుందాం. సిబి తర్వాత ఏ రావాలంట. డైరెక్ట్లీ దే అంటున్నారు. దే అనగలగాలంటే ఏదో ఒక ప్లూరల్ నౌన్ని ముందు రెఫర్ చేసి ఉండాలి కదా, కానీ సిలో అట్లాంటి ప్లూరల్ నౌన్ లేదు, బిలో కూడా అట్లాంటి ప్లూరల్ నౌన్ లేదు. ఎస్పెషల్లీ బిని చూడండి, ఇక్కడ సిబి తర్వాత ఏ వచ్చింది, సిబి తర్వాత ఏ వచ్చింది. ఏలో ఉన్న దే అనే ప్రొనౌన్ వాడగలగాలంటే బిలో మనకు ఏదో ఒక ప్లూరల్ నౌన్ వచ్చి ఉండాలి. అయితేనే ఏలో మనం దాన్ని ఆ ప్లూరల్ నౌన్ని దే అని రెఫర్ చేయగలుగుతాం కదా. కానీ బిలో ప్లూరల్ నౌన్ ఉందా, ఏ పెయింటర్ అని ఉంది, ఆయనకు దే అని వాడడం అసలు. వన్స్ డిస్కవర్డ్ సంథింగ్ పాసిబుల్ అండ్ వాల్యుబుల్ అబౌట్ దిస్ స్ట్రీట్ అని ఉంది. ఒక స్ట్రీట్ని దే అని ఎట్లా రెఫర్ చేయగలుగుతారు. సో అది పాసిబుల్ కాదు కాబట్టి 4ని ఎలిమినేట్ చేసి ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 1 EDACB అని కనుక్కోగలిగాను. మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్లో ఇచ్చిన ఆర్డర్లో ఒక్కొక్క దాన్ని చదివి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్నే టెక్నికల్ రీడింగ్ అంటారు గైస్. ఈ టెక్నిక్ నాకు ఏ బుక్లో కూడా దొరకలేదు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్. ఇవి ఎక్కడా లేవు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బీ అలర్ట్. ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ యూజ్ చేయబడిన నౌన్స్ ఏవి అని చెక్ చేసుకుంటూ టెక్నికల్గా రీడ్ చేయండి. ఒకవేళ మీకు కనుక ఇట్లాంటి పారాజంబుల్ క్వశ్చన్స్ కనుక వచ్చినాయని అంటే ఇట్లా అనలైజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆల్రైట్, ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామ్లోనే అడిగినారు. ఇది కూడా పారాజంబుల్స్కి సంబంధించింది. ఇక్కడ కూడా ఏబిసిడి అని 4
సెంటెన్సెస్ ఇచ్చిండ్రు, జంబుల్డ్ ఆర్డర్స్లో ఉన్నాయంటే ఇవి జంబుల్డ్ సెంటెన్సెస్ అంటున్నారు. దీని కరెక్ట్ ఆర్డర్ ఏందో కనుక్కోమని మీ క్వశ్చన్, అది మీ టాస్క్. ఇప్పుడు స్టేట్మెంట్ ఏ చదవండి. వేజెస్ విల్ సెల్డమ్ రైజ్ ఇన్ ప్రపోర్షన్ టు ద రైజింగ్ ప్రైసెస్. ఇక్కడ మనకి ఏమన్నా అన్యూజువల్ థింగ్ ఏమైనా కనిపించిందా? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఉన్న నౌన్ ఏదైనా కనిపించిందా? లేదు కదా. ఇప్పుడు స్టేట్మెంట్ బికి ఇవ్వండి. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ విత్ పాపులేషన్, ద మార్కెట్ ఈస్ గవర్న్డ్ బై డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ కూడా ఏమైనా కనిపించిందా? లేదు. స్టేట్మెంట్ సికి ఇవ్వండి. వితౌట్ ఎనఫ్ ఫుడ్ సచ్ పీపుల్ ల్యాక్ హెల్త్. వెయిట్ హియర్. పీపుల్ అనే నౌన్, సచ్ అనే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ వచ్చింది. అంటే సి అనే స్టేట్మెంట్ ఏదో వేరే స్టేట్మెంట్కి ముందు తర్వాత పోవాలా. దీని ముందు వచ్చే స్టేట్మెంట్లో పీపుల్ అనే నౌన్ వచ్చి ఉండాలా, దానికి ముందు కనీసం ఒక అడ్జెక్టివ్ ఉండి ఉండాలి. అదేది? ఏలో ఉందా పీపుల్? లేదు కదా. బిలో పీపుల్ లేదు, అంటే ఆబ్వియస్లీ డీలో ఉంటుంది కదా. ఇఫ్ టూ మెనీ పీపుల్ దొరికింది మనకి. ఇది పీపుల్ అనేనో దాని ముందు అడ్జెక్టివ్ ఉందా? కనీసం ఒకటి. ఇక్కడ రెండు ఉన్నాయి అడ్జెక్టివ్. టూ అన్నది అడ్జెక్టివే, మెనీ అన్నది కూడా అడ్జెక్టివ్. కాబట్టి సికి ముందు రాగలిగిన స్టేట్మెంట్ ఏంది? డి కదా. నౌ లుక్ ఎట్ ఆప్షన్స్. ఇక్కడ మీ అనాలిసిస్ ఆపేసేయండి. లుక్ ఎట్ ఆప్షన్స్. ఆప్షన్ 1 డిసి ఉందా? లేదా, అది సిడిలో ఉంది. ఆప్షన్ 1 ఎలిమినేట్ చేసినాం. ఆప్షన్ 3 అది కూడా సిడిలో ఉంది, సిడి లాగా ఉంది ఆర్డర్. ఆప్షన్ 4 డిఏసి ఉంది. నో ఛాన్స్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ డిసిబిఏ. That is how you analyze, guys. This is a very and this is the most important property of demonstrative pronouns and adjectives. ఇట్లా హెల్ప్ చేస్తాయి మీకు. దీన్ని కొంచెం బాగా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ లాస్ట్ రూల్ చూడండి. ఈ దిస్, దట్, దీస్, దోస్, సో, సచ్ అనే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ లేదా అడ్జెక్టివ్స్లో దట్ అండ్ దోస్కి ఒక స్పెషల్ యూసేజ్ ఉంటుంది. ఎట్లా అంటే దట్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ ఒక నౌన్, దీన్ని లేదా దోస్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ నౌన్, ఈ నౌన్ ఫ్రేజెస్ని మనము రిపిటేషన్ ఆఫ్ నౌన్స్ని అవాయిడ్ చేయడానికి వాడతాం. రిపిటేషన్ ఆఫ్ నౌన్స్ అని అంటే ఫస్ట్ లెసన్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా మనం. నౌన్స్ వన్స్ యూస్డ్ కెనాట్ బి రిపీటెడ్ అని. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ద టెంపరేచర్ ఆఫ్ ముంబై ఈజ్ మోర్ మోడరేట్ దాన్ ద టెంపరేచర్ ఆఫ్ చెన్నై అనొచ్చా మీరు? నో, రైట్. ఎందుకు? ద టెంపరేచర్ అనే నౌన్ ఒకసారి వాడినామో అంటే దట్స్ ఇట్, ఇంకోసారి వాడే ఛాన్స్ మనం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఇది వాడలేము అని అంటే ఏం చేయాలి? దాని బదులు దట్ అనండి, రైట్. అంటే దాని అర్థం ఏమొస్తుంది? దట్ ఆఫ్ చెన్నై అని వస్తుంది. ఇట్ ఈస్ సేమ్ యాజ్ సేయింగ్ ద టెంపరేచర్ ఆఫ్ చెన్నై. ఆల్రైట్. అట్లనే ద విండ్స్ ఇన్ ముంబై ఆర్ లైటర్ దాన్ దోస్ ఇన్ చెన్నై. ఒకవేళ సింగులర్ అయితే దట్ అనండి, ప్లూరల్ అయితే దోస్ అనండి. దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లెసన్లో దీన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. అవేందో అక్కడ చూస్తాం మనం. బట్ రిమెంబర్ దిస్ పాయింట్ నౌ. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. దీంతో ఈ రెండు టాపిక్స్ని మనం ప్రొనౌన్స్లో కంప్లీట్ చేసినాం. సో ఈ లెసన్లో మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అండ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ దర్ అడ్జెక్టివ్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం కదా. సారీ. సో ఈ లెసన్లో మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ దర్ అడ్జెక్టివ్ ఫార్మ్స్ నేర్చుకున్నాం కదా. వీటిపైన ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సింపుల్గానే ఉంటే, కొంచెం అలగకుంటే యూ కెన్ క్రాక్ దెమ్ వెరీ ఈజీలీ. నేను ఓన్లీ మోడల్ క్వశ్చన్స్ తీసుకున్నా ఇక్కడ. దీనికన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడిగిండ్రు. సో ఇక్కడ చూసిన క్వశ్చన్స్ మాత్రమే అడిగిందని కాదు, ఆల్మోస్ట్ అన్ని రిపీటెడ్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని చెప్పలేదు, ఇక్కడ డిస్కస్ చేయలేదు. ఆల్రైట్ గైస్, సో బీ అలర్ట్. అండ్ యాజ్ యూజువల్లీ ఐ విల్ రిక్వెస్ట్ యూ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళతో కూడా లైక్ చేయండి. వెరీ సూన్ మై యాప్ ఈస్ కమింగ్ అప్. ఒక్కసారి యాప్ రిలీజ్ కాగానే నేను ఫస్ట్ దాంట్లో ఫ్రీ టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తాను. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ని పేస్ట్ చేస్తాను. క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఫ్రీ టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.